నమస్కారం ఫ్రెండ్స్, మన జెమినీ స్మార్ట్ స్టడీకి స్వాగతం. నీట్ పేపర్ లీక్ అవ్వడం, మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి రావడం అనేది రాత్రింబగళ్ళు కష్టపడిన మీలాంటి జెన్యూన్ స్టూడెంట్స్కి పెద్ద షాక్. మళ్ళీ మొదటి నుండి చదవాలా, మా తప్పేముంది అని మీరు నిరాశపడటం 100కు 100% కరెక్ట్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లీక్ చేసిన దొంగల కంటే మీ మైండ్లో ఉన్న సబ్జెక్ట్ పవర్ చాలా గొప్పది. ఈ రీ ఎగ్జామ్ మీ టాలెంట్ని ప్రపంచానికి చూపించడానికి వచ్చిన ఒక సెకండ్ ఛాన్స్. పోయే పేపర్ ఎలా ఉండబోతోంది, లాస్ట్ మినిట్లో మీరు ఎలాంటి తప్పులు చేయకూడదో చూద్దాం. 2. రీ ఎగ్జామ్ పేపర్ మైండ్ సెట్ కఠినంగా ఉంటుందా? చాలా మంది స్టూడెంట్స్ అడిగే మొదటి ప్రశ్న, అన్నా రీ ఎగ్జామ్ పేపర్ చాలా టఫ్గా ఇస్తారా? దీనికి సమాధానం లేదు, కానీ పేపర్ చాలా స్మార్ట్గా ఉంటుంది. ఆల్రెడీ లీకేజీ ఇష్యూ వల్ల బోర్డు తీవ్ర ఒత్తిడిలో ఉంది. కాబట్టి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఇచ్చి మళ్ళీ వివాదాల్లో పడాలని వారు అనుకోరు. పేపర్ 100% ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది. అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ తగ్గించి అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ పెంచుతారు. అంటే పైపైన చదివిన వాళ్లకు పేపర్ కష్టంగా అనిపిస్తుంది, కాన్సెప్ట్ అర్థం చేసుకున్న మీలాంటి వాళ్లకు చాలా ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ మరియు ఇంపార్టెంట్ టాపిక్స్. బయాలజీ. మొదట బయాలజీ చూస్తే ఇందులోనే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఈసారి స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రకం క్వశ్చన్స్, అలాగే అసర్షన్ మరియు రీజన్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. జెనెటిక్స్, హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ చాప్టర్లలోని ప్రతి డయాగ్రామ్ కింద ఉన్న లేబులింగ్ని అస్సలు వదలకండి. టెక్స్ట్ బుక్లోని బోల్డ్ లెటర్స్, ముఖ్య పదాలు అన్నీ ఒకసారి రివైజ్ చేయండి. కెమిస్ట్రీ, కెమికల్ ఈక్వేషన్స్, పీరియాడిక్ టేబుల్. కెమిస్ట్రీలో ఆర్గానిక్ మరియు ఇన్ఆర్గానిక్ పార్ట్స్, గేమ్ చేంజర్స్, నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ ఒక బుక్లో రాసుకుని రివైజ్ చేయండి. ఫిజికల్ కెమిస్ట్రీ నుండి కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫార్ములాలు డైరెక్ట్గా అడుగుతారు. న్యూమెరికల్స్ చూసి భయపడకండి, క్యాలిక్యులేషన్స్ సింపుల్గానే ఉంటాయి. ఫిజిక్స్ ఫార్ములా షీట్స్, మెకానిక్స్ ప్రాబ్లమ్స్, సాల్వింగ్ ట్రిక్స్. చాలామందికి భయం కలిగించే ఫిజిక్స్లో ఈసారి థియరీ అండ్ గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ లాంటి హై వెయిటేజ్ చాప్టర్ల ఫార్ములాలు రోజు ఉదయం ఒకసారి తిరిగేయండి. పెద్ద ప్రాబ్లమ్స్ జోలికి వెళ్లకుండా బేసిక్ కాన్సెప్ట్ అప్లికేషన్స్ ప్రాక్టీస్ చేయండి. 4. లాస్ట్ మినిట్ స్మార్ట్ స్ట్రాటజీస్. ఉదయం 7 గంటల నుండి ఉదయం 8:30. విజువల్, టైం మేనేజ్మెంట్ క్లాక్, ఓఎంఆర్, షీట్ బబ్లింగ్. ఈ తక్కువ టైంలో మీరు చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు. 1. కొత్త టాపిక్స్ ముట్టకండి, ఆల్రెడీ మీరు చదివిన దాన్నే పర్ఫెక్ట్ చేసుకోండి. 2. మాక్ టెస్టులు రాయండి, రోజుకు కనీసం 1 ప్రీవియస్ పేపర్ లేదా మాక్ టెస్ట్ రాసి టైం మేనేజ్మెంట్ అలవాటు చేసుకోండి. 3. నెగటివ్ మార్కింగ్ జాగ్రత్త, రాని క్వశ్చన్స్ని వదిలేయడమే ఉత్తమం. బ్లైండ్గా గెస్ చేసి మార్కులు పోగొట్టుకోవద్దు. ఫ్రెండ్స్, లీకేజీలు నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ పైకి రారు. మీ కష్టం, మీ నాలెడ్జ్ మాత్రమే మిమ్మల్ని డాక్టర్లను చేస్తాయి. ఈ చిన్న గ్యాప్ని ఒక శాపంగా కాకుండా మీ స్కోర్ని 600+ తీసుకెళ్లే అవకాశంగా మార్చుకోండి. నీట్ రీ ఎగ్జామ్ కోసం ఫిజిక్స్ షార్ట్ కట్స్, కెమిస్ట్రీ ఈజీ ట్రిక్స్ మరియు బయాలజీ ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో వరుసగా రాబోతున్నాయి. వాటన్నిటినీ మిస్ అవ్వకుండా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడే మన జెమినీ స్మార్ట్ స్టడీ ఆఫ్ జెమినీ స్మార్ట్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.